అప్పుడే ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న అభి దగ్గరకు వచ్చింది మమత. అభి అభి టీవీ వైపు చూస్తూ రిమోట్తో ఛానల్స్ చేంజ్ చేస్తూనే. హా అమ్మ చెప్పు ఏంటి అన్నాడు. నువ్వు నయని చూసావా? నేనా? చూడలేదు. నయ కనిపించడం లేదురా. ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేదు. తను ఎక్కడికి వెళ్తుంది? సరిగ్గా చూడు, ఇక్కడే ఎక్కడ ఉంటుంది. ఒకసారి బయట గార్డెన్లో చూడు, పిల్లలతో ఆడుకుంటుందేమో. అక్కడ కూడా చూశాను, లేదురా. నాకెందుకో భయంగా ఉంది. అమ్మా నీకు అన్నిటికీ భయమే. తనకు ఫోన్ ఉంది కదా? ఉంది. అయితే తన నంబర్ నీ దగ్గర ఉందా? ఉందిరా. ఉంది అంటావేంటి? ఫోన్ చెయ్యి, ఎక్కడుందో తెలుస్తుంది కదా. అవును నిజమే కదా, ముందు చేస్తాను అని ఫోన్ తెచ్చుకొని నయ నంబర్కి కాల్ చేస్తుంది. అది నాట్ రీచబుల్ అని వస్తుంది. అవుతుందా? లేదురా, నాకు భయంగా ఉంది. చీకటి కూడా పడుతుంది. నయకి చీకటి అంటే భయం. అసలే రోజులు కూడా బాగాలేదు. పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అమ్మ ఆపుతావా? నువ్వు నీ ఫోను ఇలా ఇవ్వు అని ఫోన్ తీసుకుని మళ్ళీ ఆ నంబర్కి డయల్ చేస్తాడు. అవతల వైపు లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఏంటి హలో? ఎక్కడికి పోయావు? బుద్ధుందా నీకు అసలు? బయటకు వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళాలి అని తెలీదా? నువ్వు కనిపించకపోతే టెన్షన్ పడతామని కూడా లేదా నీకు అని తిడుతుంటే తన దగ్గర ఫోన్ లాక్కొని హలో నయ, ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగింది మమత. హలో ఆంటీ, నేను నందుని. నయ వాష్రూమ్లో ఉంది. నందు నువ్వా అమ్మ? నయ నీ దగ్గర ఉందా? తను కనిపించకపోయేసరికి కొంచెం కంగారు పడ్డాం. తను వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పు. సరే ఆంటీ, నేను చేయిస్తాను అని ఫోన్ పక్కన పెట్టి వెనక్కి తిరిగేసరికి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి బెడ్పై కూర్చుని కళ్ళు మూసుకుని ఉంది నయ. అమ్మయ్య, నీకు టెన్షన్ తగ్గిందా? నువ్వు కంగారు పడి నన్ను కూడా పెట్టావు కదా అమ్మ. అయినా నీ పిచ్చి కానీ, దాన్ని ఎవరు ఏం చేయగలరు చెప్పు. ఈవిడ గారు ఎవరిని ఏం చేయకుండా ఉంటే చాలు కానీ, ఇంకా చాలు కానీ. అయినా ఎందుకు రా నయాని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు. నాకు తెలిసి నువ్వు ఏదో అనడం వల్లే తను చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది. ఇది మరీ బాగుంది. ఆవిడ గారు ఎందుకు వెళ్ళిపోయారో నాకేం తెలుసు. నీ సపోర్ట్ తనకు ఉంది అని తెలుసు కూడా నేనెందుకు అంటాను చెప్పు. మరి ఎందుకు వెళ్ళిందంటావు? సరిపోయింది, నన్నే అడుగుతున్నావా? ఇంకాసేపు ఉంటే నేనే మళ్ళీ ఏదో చేశాను అంటావు. నేను వెళ్తున్నాను ఆ రూమ్కి అని వెళ్ళిపోయాడు అభి. నయ ఫోన్ చేస్తుంది అని ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చుని ఉంది మమత. ఏంటి ఈ టైంలో వచ్చావు? ఏమైంది? ఆంటీ వాళ్ళకి కూడా చెప్పలేదంట. ఫోన్ చేశారు, చాలా టెన్షన్ పడినట్టున్నారు నువ్వు కనిపించలేదని. మీ బాస్ అయితే ఏకంగా ఇక చెప్పక్కర్లేదు. ఫోన్ ఎత్తిన వెంటనే తిట్లు మొదలుపెట్టాడు. మాట్లాడేది ఎవరో ఏంటో అని కూడా లేదు. ఏంటే ఇందాకటి నుండి మాట్లాడుతున్నాను, ఏం చెప్పకుండా అలా సైలెంట్గా కూర్చున్నావేంటి? నన్ను ఎక్కడ మాట్లాడిస్తున్నావు? అసలు నువ్వే మాట్లాడుతున్నావు కానీ. అలాగా, ఇప్పుడు చెప్పు వింటాను. ముందు నా ఫోన్ ఇలా ఇవ్వు. ఆంటీకి చెప్పకుండా వచ్చాను, ఏమనుకుంటారో ఏంటో అని ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తుంది. ఫోన్ పట్టుకొని ఉన్న మమత వెంటనే లిఫ్ట్ చేసి హలో నయ అంటుంది. ఆంటీ, నేనే మాట్లాడేది. సారీ ఆంటీ, చెప్పకుండా వచ్చేసాను. నా వల్ల కానీ అభి వల్ల కానీ ఏదైనా ఇబ్బంది పడ్డావా నయ? నాకు చెప్పకుండా వచ్చేసావు. అయ్యో ఆంటీ, మీ వల్ల ఇబ్బంది పడ్డం ఏంటి? నన్ను మీరు మా అమ్మలా చూసుకున్నారు. ఇంకా అభి నన్ను ఏమంటారు? అది మీరు ఉండగా నందు కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటే ఇక వచ్చేసాను చెప్పకుండా. నయ మాటకి నందు కళ్ళ ఆర్పకుండా నయనే చూస్తూ ఉంది. నువ్వు చెప్పుంటే అభి డ్రాప్ చేసేవాడు కదరా. పర్లేదు ఆంటీ, నేను బాగానే వచ్చేసాను. మీ ఇంట్లో ఉన్న అన్ని రోజులు నేను ఏమైనా తప్పు చేస్తే సారీ ఆంటీ. నువ్వేం తప్పు చేసావు అసలు సారీ చెప్పడానికి? నువ్వు వెళ్ళినప్పటి నుండి నాకే ఏదో వెల్లతిగా ఉందిరా. ఫ్రీగా ఉన్నప్పుడు రానయ్యా. తప్పకుండా వస్తాను అని చెప్పి ఇంకొంచెం సేపు మాట్లాడి ఫోన్ పెట్టి నందు వైపు చూసింది. ఏంటే అలా తినేసేలా చూస్తున్నావు? తినాలా కొరికి చంపేయాలా నిన్ను? ఏంటి ఏమన్నావు? నేను ఫోన్ చేస్తే నువ్వు వచ్చేసావా? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. మంచిదేగా, నాకు కూడా ఆడపిల్లలే ఇష్టం. నీకు ఆడపిల్లలు ఇష్టమని లేనిపోయిన అబద్ధాలు చెప్తావా? అబ్బా, ఇప్పుడు ఏమైంది అంత రాదంతం చేస్తున్నావు? నువ్వేదో పెద్ద సత్యహరిచంద్రుడు మనవరాల్లా అసలు ఎప్పుడు అబద్ధం ఆడనట్టే ఫీల్ అయిపోతున్నావు. నేను అక్కడ ఉండలేక వచ్చానని తెలిస్తే ఆంటీ బాధపడతారు అని
నువ్వు ఫోన్ చేసావని చెప్పాను, అంతే కదా, దానికే ఎందుకు అంత గింజుకుంటున్నావు? సర్లే కానీ ఇంతకు ఎందుకు ఉండలేక వచ్చేసావు? ఏమైంది? మీ బాస్ ఏమన్నా అన్నాడా? అభినా? ఏమీ అనలేదు, నాకే ఉండాలనిపించక వచ్చేసాను అంతే. ఇప్పుడు అదంతా అవసరమా చెప్పు? అవసరమే. నీ వాళ్ళకని చూస్తే ఏదో జరిగినట్టే అనిపిస్తుంది నాకు. చాలే నువ్వు నీ అనుమానాలు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను. ఎక్కువ ఆలోచించకుండా పడుకో అని పడుకుని దుప్పటి ముసుగేసుకుంది. ఏంటో దీని వాళ్ళకని చూస్తే ఏదో ఉన్నట్లే ఉంది కానీ చెప్పడం లేదు. చూద్దాం ఎన్ని రోజులు ఇలా ఉంటుందో అని మనసులో అనుకొని నందు కూడా నిద్రపోతుంది. ఆఫీస్కి వెళ్ళిన అభికి నయ క్యూబికల్ ఖాళీగా కనిపించింది. తన క్యాబిన్కి వెళ్ళి మూర్తిని పిలిచాడు. సార్ చెప్పండి. నయ ఆఫీస్కి వచ్చిందా? ఇంకా రాలేదు సార్. ఇంకా రారేమో సార్. మేడం ఫోన్ చేసి కనుక్కొని మళ్ళీ నాకు చేసి చెప్పు. ఎందుకు సార్ మేడం గురించి అడుగుతున్నారు? నీకు అవసరమా మూర్తి? చెప్పింది చెయ్యి. ఓకే సార్ అని వెళ్ళిపోయాడు. ఎందుకు రాలేదు ఇది? నిన్ను కూడా అమ్మ చెప్పకుండా వెళ్ళింది. అసలు ఏం జరిగి ఉంటుంది? బయటకు వచ్చిన మూర్తి నయకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి హలో అంది. హలో మేడం, నేను మూర్తిని. మూర్తి గారు చెప్పండి. ఏంటి ఫోన్ చేశారు? అది మీరు ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? నేనే ఈరోజు ఆఫీస్కి రావడం లేదు మూర్తి గారు. ఏ మేడం ఎందుకు? రావాలని లేదండి. అండ్ టుమారో వస్తాను. సార్ అడిగితే ఫీవర్ అని చెప్పండి అని చెప్పి కట్ చేసింది. తన ఫోన్ని చూసి తెల్లకొట్టుకుంటూ అభి క్యాబిన్ వైపు నడిచాడు. సార్ నయా మేడంకి ఫీవర్ అంట, టుమారో వస్తారంట అని చెప్పి తన మొహం చూశాడు. అప్పటికే కోపంతో చూస్తూ ఉన్నాడు. ఫీవర్ అని మనం ఫోన్ చేస్తే కానీ చెప్పరా మేడం గారు? సార్ అది గెటౌట్ మూర్తి అని గట్టిగా అరవడంతో మూర్తి తన కోపానికి ఒక్క ఉదుటును బయటకు వచ్చాడు. నిన్న సాయంత్రం వరకు దున్నపోతులా బాగానే ఉంది కదా, మార్నింగ్కి ఫీవర్ వచ్చేసిందా? దీనికి ఇలా కాదు, రేపు ఆఫీస్కి వస్తుంది కదా అప్పుడు చెప్తాను అని వర్క్లో పడ్డాడు. ఎందుకు ఆఫీస్కి వెళ్ళలేదు? వెళ్ళాలి అనిపించలేదు, వెళ్ళలేదు. నేను ఆఫీస్కి వెళ్ళకపోతే మధ్యలో నీకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం అని అడుగుతున్నావా? నిన్నటి వరకు జాబ్ అన్నావు, వచ్చింది. వెళ్ళకపోతే మా బాస్ తిడతాడు అన్నావు, అయిపోయింది. ఇప్పుడేమో నేను ఆఫీస్కి వెళ్ళకపోతే నీకేంటి అంటున్నావు. అసలు ఏమైంది నీకు? నిన్న వచ్చినప్పటి నుండి చూస్తున్నా. ఏది అడిగినా నీకెందుకు, నీకేం పని అని పిచ్చి క్వశ్చన్ చేస్తున్నావేంటి? విషయం చెప్పు. అయిపోయిందా నీ సిఐడి ఎంక్వైరీ? నువ్వు నీ పిచ్చే డౌట్లు. ఈరోజు నీకు ఇష్టమైన హీరో మూవీ రిలీజ్. నీకోసం టికెట్స్ బుక్ చేశాను, ఇద్దరం వెళ్దామని. అందుకే ఆఫీస్కి వెళ్ళలేదు. ఫోన్ చేస్తే ఫీవర్ అని అబద్ధం చెప్పాను. సరే నీకు ఇష్టం లేదు కదా, వెళ్ళొద్దులే, నేను ఆఫీస్కి పోతాను అని టికెట్లు తీసుకోవాలని. ఇంకా వీటితో ఏం పని అని చించబోతూ ఉంటే నయ చేతిలో టికెట్స్ నందు లాక్కొని, సారీ నయ, నువ్వు నా కోసం చేసావని తెలియక అలా అన్నాను రా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నాది అసలే జాలిగా ఉండే కదా, నీ సారీని యాక్సెప్ట్ చేస్తున్నాను. సరే ఉండు, నేను రెడీ అవుతాను అని చెప్పి వాష్రూమ్లోకి దూరింది నందు. తను వెళ్ళాక కూర్చుని బెడ్కి ఆనుకుని కళ్ళు మూసుకుంది నయ. వెంటనే ఉలికిపడి లేచి చుట్టూ చూసింది. ఎవరూ లేకపోవడంతో తనకు వచ్చింది కళ అని తెలిసి నవ్వుకుంది. నయ నేను రెడీ, ఇక వెళ్దామా అంటూ వచ్చింది నందు. సరే పద అని కదిలారు ఇద్దరు సినిమాకి. అమ్మయ్య సినిమా అయ్యింది, ఇక పద అంటూ బయటకి వెళ్ళడానికి తొందర పెట్టింది నందు. ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నావు? ఇంత కంగారు వెళ్తున్నావు కదా, రావడానికి తొందర పెడతావు, వెళ్ళడానికి తొందర పెడతావు. మరి పెట్టరా? వచ్చేటప్పటికి మూవీ స్టార్ట్ అవుతుందేమో అనే భయంతో. ఇప్పుడు మాత్రం కడుపులో ఎలకలు క్రికెట్ ఆడుతున్నాయి కాబట్టి. నువ్వు నన్ను తింటడం పెట్టే దృష్టి డ్రైవింగ్పై పెట్టు. ఇంకా త్వరగా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు నువ్వు చెప్పినట్టు చేస్తే కరెక్ట్గా ఆ యమలోకానికి వెళ్ళొచ్చు. నీకు నన్ను చూస్తే వెటకారంగా ఉంది కదే, చెప్తాను, నాకు టైం వస్తుంది. అసలు రవి ఎలా భరిస్తున్నాడే నిన్ను మీ బాస్ ఎలా భరిస్తున్నాడో వాడు కూడా అలాగే భరిస్తున్నాడు. అంటే ఏంటని ఉద్దేశం? నేను అభిని టార్చర్ చేస్తున్నానా? నేను అలా అనలేదే. మరి ఇంకెలా అన్నావు? నువ్వు అన్నదానికి అర్థం అదే మరి అని సీరియస్గా ఫేస్ పెడుతుంది. టాపిక్ ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్తుంది. ఇక ఆపే తల్లి, ముందు నా ఆకలి సంగతి చూడు. బ్రతికిపోయావు ఈ రోజుకి. మళ్ళీ అలాను అప్పుడు చెప్తాను అని ఒక రెస్టారెంట్ కనిపించడంతో అక్కడ వెళ్ళి ఆపుతుంది. నందు నువ్వు వెళ్ళు అని చెప్పి నయ స్కూటీ పార్క్ చేయడానికి వెళ్తుంది. నందు లోపలికి వెళ్తుంది.
స్కూటీ పార్క్ చేస్తున్న నయకి తనని ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. తనకు 2 అడుగుల దూరంలో తన్నే చూస్తూ నవ్వుతూ హాయ్ నయ గారు అంటూ విష్ చేశాడు వరుణ్. వరుణ్ మీరా? నేనే. మీరెవరు అనుకున్నారు? ఎవరో అనుకున్నానులేండి, కానీ మీరేంటి ఇక్కడ? ఆ క్వశ్చన్ నేను అడగాలేమో. మీరేంటి ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదండి, కొంచెం ఫీవర్గా ఉంటేను రెస్ట్ తీసుకుందామని లీవ్ పెట్టాను. ఏంటి ఫీవర్ అని చెప్పి ఇలా బయట తిరుగుతున్నారేంటి? పదండి హాస్పిటల్కి వెళ్దాం అంటూ టెన్షన్ పడుతూ కంగారు పెట్టాడు వరుణ్ నయాని. ఆగండి, అంతేం లేదు, ఇప్పుడు నార్మల్గానే ఉంది. ఇప్పుడు మీరు టెన్షన్ పడకండి. మీరేంటి మమత ఆంటీలాగా చిన్న విషయానికి కూడా అంతగా రియాక్ట్ అవుతున్నారు? అబ్బే అదేం లేదు, మీరు ఫీవర్ అంటేను. వరుణ్ గారు ఇక లోపలికి వెళ్దామా? ఇంతసేపు ఉంటే ఈ ఎండకు నిజంగానే ఫీవర్ వచ్చేలా ఉంది. సారీ, పదండి లోపలికి అంటూ నడవడం మొదలుపెట్టారు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పనే లేదు? చిన్న మీటింగ్ ఉంటేను వచ్చాను. మీటింగ్ అయిపోయినట్టు వెళ్దాం అని బయటకు వచ్చేసరికి మీరు కనిపించారు. వరుణ్ గారు మీరు నన్ను నయ అని పిలవండి చాలు, ఈ గారు వద్దు. మీరు గారు అని పిలుస్తుంటే నాకు నేనే చాలా పెద్దదాన్ని అనే ఫీలింగ్ కలుగుతుంది. అవునా, సరే అయితే మీరు కూడా నన్ను వరుణ్ అని పిలవండి చాలు. సరేనండి, ఈసారి సరే వరుణ్. ఇద్దరు కలిసి వెళ్ళి నందు కూర్చున్న దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అప్పటికే నందు నయకి ఇష్టమైనవి ఆర్డర్ చేయడంతో వెయిటర్ తీసుకొని వచ్చాడు. వరుణ్ తనకు కావాల్సినవి ఆర్డర్ చేశాడు. నయ నవ్వుతూ నందుతో వరుణ్తో ఏదో ఒకటి మాట్లాడుతూ తింటూ ఉంది. నవ్వుతున్న నయని చూస్తూ ఉన్నాడు వరుణ్ నయని అలా చూస్తూ ఉండడంతో పక్కనే ఉన్న నందు గమనిస్తుంది. ఏంటి వరుణ్ గారు తినకుండా అలా చూస్తుంటే కడుపు నిండదండి అని నందు అనేసరికి ఉలికిపడి చూశాడు. అదేమీ లే అంటూ తడబడుతూ గబగబా తినేసరికి వరుణ్కి పొలమారింది. నయ కంగారు పడి గ్లాస్తో వాటర్ తీసుకొని వరుణ్కి తాగిస్తూ తలపై మెల్లగా తట్టింది. ఎందుకంత తొందరగా తింటున్నారు? మెల్లగా తినండి అంటూ. దీనికి నోరు సరిగా ఉండదులేండి, ఏదో ఒకటి అంటూ అలా అంటుంది నందు. మరి ఎందుకు నందు అలా అన్నారు? అయ్యో నందు ఏమీ లేదు, తనని ఎందుకంటారు? మరి ఎందుకంటారు అంట. తొందరగా తింటున్నారు, ఈ బిల్లు కట్టడానికి డబ్బులు లేవా అని నయ అనేసరికి నోరు తెరిచి నయని చూశాడు. నందు కూడా నయ మాటకు షాక్ అయి నయ వైపు చూసింది. ఈ రెస్టారెంట్లో ఈగలు దోమలు లేవు కదా అని అలా నోరు తెరవడమేం బాలేదు వరుణ్. నయ అని పిలిచింది నందు. అబ్బా సరదాగా అన్నాను తల్లి. వరుణ్ ముందు నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ మార్చు, చూడలేకపోతున్నాను. సరదా ఏంటే సరదా? అలా నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తావా? అవును, మరి కళ్ళల్లో చెవులతో మాట్లాడలేం కదా. నీకు బాగా వెటకారం ఎక్కువైంది ఈ మధ్య. ఏమడిగినా తిన్నగా సమాధానం చెప్పకుండా ఇలా ఏదో ఒకటి అడ్డదిడ్డంగా వాగుతున్నావు. నందు ఎలక ఆకలి అని చెప్పి నీ బుర్ర ముందు ఉన్నవి తినకుండా నా బుర్ర ఎందుకు తింటున్నావు? వీళ్ళొక్కరినొకరు అనుకోవడం. వరుణ్ వీళ్ళిద్దరి ముఖాన్ని మార్చి చూస్తున్నాడు. ఏదో ఇంట్లో మాట్లాడుకున్నట్టుంది వాళ్ళ బిహేవియర్. నయ ఇది తిను, చాలా బాగుంది అంటూ నోట్లో పెట్టింది నందు. ఇద్దరూ ఒకేసారి వరుణ్ వైపు చూశారు. తను మాత్రం క్వశ్చన్ మార్క్ ఫేస్తో వీళ్ళనే చూస్తూ ఉన్నాడు. హలో వరుణ్, ఏంటలా చూస్తున్నారు? ఏం లేదు నయ. నాకు అర్థమైంది వరుణ్, మీరెందుకు అలా చూశారో. మేమింతే, అప్పుడే తిట్టుకుంటాం, మళ్ళీ ఇలా కలిసిపోతాం, మాకు అలవాటే అయిపోయింది. అయినా మా నయ ఫేస్ చూస్తే ఎలాంటి వారికైనా కోపం రాదండి. ఒకవేళ వచ్చినా తన నవ్వు చూస్తే కోపం పోతుంది. తన మాటలతో ఎవరైనా ఆకట్టుకుంటుంది. అది తన పాట వింటే ఇంకా తనను వదలరు కూడా అంటూ నయ ఫేస్ చూసింది నందు. తనతో పాటు వరుణ్ కూడా నయ ఫేస్ డల్గా పెట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ ఉంది. తను అలా చూసి వరుణ్కి 1 నిమిషం పాటు రెప్ప వేయడం మర్చిపోయి మరీ తన్ని చూస్తూ ఉండిపోయాడు. అమ్మాయిలు అలిగితే కూడా అంత అందంగా ఉంటారా అన్నట్టుంది నయ ఏమైందే అలా పెట్టావేంటి ఫేస్ అని అడిగింది నందు. నాకు చెట్టు దిగడం రాదు కదా, పడితే దెబ్బ తగులుతుంది కదా, అందుకే భయమేసి అలా పెట్టాను.
నయ మాటకి నందు వరుణ్ ముఖముఖాలు చూస్తున్నారు. ఏమందో అర్థం కాక. నువ్వు చెట్టెక్కడం ఏంటి, పడడం ఏంటి, అసలు చెట్టెక్కాల్సిన అవసరం ఏంటి అన్నాడు వరుణ్. ఇప్పుడే కదా నందు నన్ను మునగ చెట్టు ఎక్కించింది, అక్కడి నుండి దిగడానికి వరుణ్ అంటూ అమాయకంగా ఫేస్ పెట్టిన నయాని చూసి నందు వరుణ్ పక్కన నవ్వారు. వాళ్ళని చూసి నాయ కూడా గలగలా నవ్వేసింది. అలా తింటూ నయ మాటలతో, నందు తిట్లతో, వరుణ్ నవ్వులతో కాసేపు మాట్లాడుకుంటూ బిల్ పే చేసి బయట పార్కింగ్ దగ్గరికి వచ్చారు ముగ్గురు. ఓకే బాయ్ వరుణ్ అని చెప్పి నయ నందు వెళ్ళిపోయారు. తన కార్కి ఆనుకొని వెళ్తున్న నయనే చూస్తున్నాడు వరుణ్. మార్నింగ్ లేచి రెడీ అయ్యి బెడ్పై కూర్చుని ఆలోచిస్తుంటే నందు వచ్చి భుజంపై చేయేసి కదిపింది. ఏంటే అన్నిసార్లు పిలిచినా పలకలేదు, ఏం ఆలోచిస్తున్నావు? నేను పిలిచినా వినిపించుకోనంతగా. ఆలోచించడం లేదు, భయపడుతున్నాను. ఏంటి భయమా? దేనికి? ఆఫీస్కి వెళ్ళడానికి. నయ మాటకి నందు గట్టిగా నవ్వింది. ఒసే కోతి, ఎందుకే నవ్వుతున్నావు? నేనేమైనా జోకేసానా? ఇంచుమించు అలాగే ఉంది. మరి నువ్వు చెప్పింది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి భయపడి మరం చేసినట్టుంది నువ్వు అంది. ఎందుకే భయం? మీ బాస్ ఏమైనా అంటాడానా? ఆంటీ సపోర్ట్ నీకు ఉందిగా, ఉండగా ఎందుకు భయపడుతున్నావు? నా భయం అది కాదులే. అది కాదు అంటే మరి ఇంకా దేని గురించి? అయ్య బాబోయ్, ఇది అడిగిన వాటిల్లో సమాధానం చెప్పడం నా వల్ల కాదు కానీ అని మనసులో అనుకుంటూ ఏం కాదులే వదిలే, ఆఫీస్కి టైం అవుతుంది పద, లేకపోతే మీ సైకో బాస్ తిడతాడంట అంతేనా? అంతే. నా కాదు, పక్కన పెట్టు. నువ్వేంటి అభిని పట్టుకుని సైకో అంటున్నావు? ఇంకోసారి అలా అంటే ఊరుకోను. ఏంటి నువ్వే ఈ మాట అంది? అప్పుడెప్పుడో ఎవరో అన్నారు చాక్లెట్ బాయ్లా ఉన్నాడంటే, వాడు చాక్లెట్ బాయ్ ఏంటి సైకోలో ఉన్నాడు అన్నారు. వారేనా ఈ మాట అంటుంది ఇప్పుడు? నమ్మలేకపోతున్నా. అంటే అది ఆంటీని చూసి అభిని అలా అన్నాను అని తెలిస్తే బాధపడతారు కదా, అందుకే. నాకు అలా అనిపించడం లేదే. నీకే ఏదో అంటున్న నందు మాటను మధ్యలోనే అడ్డుకుంటూ, అమ్మో దీనికి అనుమానం వచ్చినట్టుంది, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి బయటపడాలి అని మనసులో అనుకుని ఇక్కడే కూర్చుని ఇలా కబుర్లు చెప్తూ ఉంటే ఆఫీస్కి టైం అవుతుంది పద అంటూ తొందర పెట్టింది నందు. దీని ప్రవర్తన చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది, ఏదో ఉంది, చెప్పడం లేదు, తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ నయాతో పాటు వెళ్తుంది. నందుని డ్రాప్ చేసి నయ ఆఫీస్కి వెళ్తుంది. అభి వచ్చాడేమో అని భయపడుతూ మెల్లగా తన క్యూబికల్ దగ్గరికి వెళ్తున్న నయ భుజంపై ఎవరో చేయి వేయడంతో గుండె ఆగినంత పనైనట్టు అనిపించి గుండె మీద చేయి వేసుకుని దేవుళ్ళందరికీ వేడుకుంటూ వెనక్కి తిరిగింది. నయ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అంటూ అడిగింది సునీత. నువ్వా సునీత? నేను మన బాస్ అనుకొని టెన్షన్ పడ్డాను అని చెప్పి ఇంతకీ మన బాస్ ఆఫీస్కి వచ్చారా అని అడిగింది. వచ్చారు, ఏంటో చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. ఏం జరిగిందో మరి? అవును అంటున్న నయాని. మేడం వచ్చారా అంటూ వచ్చాడు మూర్తి. మూర్తి గారు చెప్పండి. మీరు వచ్చిన వెంటనే సార్ రమ్మన్నారు మేడం, వెళ్ళండి అని చెప్పి మూర్తి సునీత వెళ్ళిపోయారు. అమ్మో రమ్మన్నాడా? ఏం క్లాస్ తీయడానికో మరి. దేవుడా ఏంటి నాకు బాధ చెప్పు. పరీక్షలకు వెళ్ళేటప్పుడు కూడా ఇంత టెన్షన్ పడేదాన్ని కాదు స్వామి. అలాంటిది ఈయన గారి దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. తను ఎదురుగా ఉంటే ఏమవుతుందో నాకే అర్థం కావడం లేదు. తనని చూస్తే నా మనసు నా మాట వినడం లేదు. నా ఈ ఫీలింగ్ని ఏమంటారో కూడా తెలియడం లేదు. దేవుడా నాకున్న ఫీలింగ్ వేరే ప్రేమ అయితే అది ఆ మనిషిలో కూడా కలిగేలా చేయి స్వామి. నీకు 101 టెంకాయ కొట్టిస్తాను అభితో, సరేనా అంటూ దేవుడికి రిక్వెస్ట్ పెట్టి కాకా పట్టి అభి క్యాబిన్ వైపు కదిలింది. తన అడుగులు ముందుకు పడుతుంటే తనకు దగ్గరగా వెళ్తున్న తన గుండె సడి తనకే వినిపిస్తుంటే మెల్లగా అభి డోర్ క్యాబిన్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేయడం నయ అభిని చూడడం కూడా నయాని ఒకేసారి జరిగాయి. తనని చూస్తూ తనని తాను మర్చిపోయి అభినే చూస్తుంది. ఎప్పుడు కనిపించేదానికంటే కొత్తగా కనిపిస్తున్నాడు అభి. నయ కళ్ళకి రాయల్ బ్లూ కలర్ సూట్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. డోర్ దగ్గరే ఉండి తన్నే చూస్తున్న నయని పిలిచాడు అభి. అభి పిలుపుకి తన దగ్గరికి వెళ్ళి నిల్చుంది. అప్పుడే వచ్చేసారంటే ఆఫీస్కి, జ్వరం తగ్గిందా లేకపోతే ఇంకొన్ని రోజులు లీవ్ తీసుకో అన్నాడు.
అభి అభి అని అనబోయిన నయాకి సార్ అన్నాడు గట్టిగా. సార్ అని పిలువు, ఇది ఇల్లు కాదు నీకు నచ్చినట్టు పిలవడానికి. అభి అరిచిన అరుపుకి ఏడుపు గొంతుతో సారీ సార్ అంది నయ. ఇదిగో తీసుకో అని ఒక డజన్ ఫైల్స్ తన ముందేశాడు. తమరు పెట్టిన లీవ్ల కారణం, తమరు చేయాల్సిన పెండింగ్ వర్క్ ఇది. ఇదంతా పూర్తి చేసి నాకు చూపించు, అప్పుడు తమరు ఇంటికెళ్ళండి అని నయ ఫేస్ చూశాడు. అప్పటికే ఆ ఫైల్స్ చూసి తన ఫేస్ వాడిపోయింది. ఏంటి ఇవన్నీ ఒక్క రోజులే చేయాలా? అది నేను దేవుడా ఇది నా వల్ల అవుతుందా అనుకుంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటే, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళు తీసుకుని, ఏమైనా డౌట్స్ ఉంటే మూర్తిని అడుగు అని చెప్పి ల్యాప్టాప్లో తలదూర్చాడు. ఆ ఫైల్స్ అన్నీ పట్టుకొని తన క్యూబికల్ దగ్గరికి వెళ్ళింది. ఇంత వర్క్ ఇస్తాడా నాకు? అసలు నువ్వు మనిషివేనా? పాపం ఆడపిల్ల అని జాలి, దయ, కరుణ అవేమైనా నీకు ఉన్నాయా? అమ్మాయిల చేతులు అసలే సున్నితంగా ఉంటాయి. ఇంత వర్క్ చేస్తే అవి ఏమవుతాయి కూడా తెలీదా నీకు? అవునులే, నీకెందుకుంటుంది? తమరికి అసలే ఆడాలంటే ఆమెడ దూరంలో ఉంటా. ఇక నా గురించి అయితే చెప్పనవసరం లేదు కదా. అయినా నిన్ను అనుకుని ఏం లాభం? నన్ను నేను అనుకోవాలి. నీకెందుకే జాబ్ అంటే వింటే కదా నాకు జరగాల్సిందే ఇలా అనుకుంటూ పని మొదలుపెట్టింది.